యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ మరి ఒక్కసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. యెషయా గ్రంథం 41:10. ప్రియులారా, మనం జీవిస్తున్న ఈ కాలంలో భయం ప్రతి మనిషిని వెంటాడుతుంది. ఆరోగ్య భయం, ఉద్యోగ భయం, కుటుంబ సమస్యల భయం, భవిష్యత్ గురించి భయం. కొంతమంది రాత్రి నిద్రలేకపోతున్నారు. కొంతమంది రేపటి గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నారు. మరికొందరు నాకు ఎవరు తోడు అని కన్నీళ్లు పెడుతున్నారు. అటువంటి సమయాల్లో దేవుడు తన పిల్లలకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 41:10. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో 3 విషయాలు మాట్లాడుతున్నాడు. 1, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు వారి ముందు సముద్రం, వెనుక ఐగుప్తుల సైన్యం. అప్పుడు దేవుడు మోషే ద్వారా చెప్పాడు, భయపడకండి అని. మన జీవితంలో కూడా కొన్ని ఎర్ర సముద్రాలు ఉంటాయి. అప్పులు, రోగాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ కష్టాలు. మనకు మార్గం కనిపించకపోయినా దేవునికి మార్గం ఉంటుంది. దావీదు చెప్పాడు ఏమనంటే, మరణ ఛాయి గల లోయలో నడిచినను నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. ప్రియులారా, పరిస్థితులు పెద్దవిగా కనిపించవచ్చు, కానీ మన దేవుడు పరిస్థితుల కంటే గొప్పవాడు. 2, దిగులు పడకు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏలియా ప్రవక్త కూడా ఒకసారి నిరాశలో పడిపోయాడు. చాలు ప్రభువా అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కానీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. ఆహారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, మళ్ళీ సేవలో నిలబెట్టాడు. ఈరోజు కొంతమంది ఆత్మీయంగా బలహీనపడిపోయి ఉండవచ్చు, ప్రార్థన తగ్గిపోయి ఉండవచ్చు, నిరుత్సాహం వచ్చి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. నీ బలం అయిపోయిన చోట దేవుని బలం ప్రారంభమవుతుంది. 3, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేశారు. దేవుడు వారిని అగ్నిలో పడకుండా ఆపలేదు, కానీ అగ్నిలో వారితో పాటు నడిచాడు. మన జీవితంలో కూడా కొన్ని అగ్ని పరీక్షలు వస్తాయి, కానీ దేవుడు బయట నిలబడి చూడడు. ఆయన మనతో పాటు నడుస్తాడు. అందుకే పౌలు చెప్పాడు, మనకు విరోధముగా ఎవడు నిలవగలడు? ప్రియులారా, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీవు ఒంటరివి కాదు. ఆయన ఈరోజు కూడా నీతో ఉన్నాడు. ఈరోజు నీవు భయంలో ఉన్నావు. ఆరోగ్యమా, అప్పుల, కుటుంబ సమస్యల, భవిష్యత్తు కోసం భయమా? దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు, భయపడకు. మనుషులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు దూరం కావచ్చు, కుటుంబం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను. ఈరోజు నీ భయాలను దేవుని చేతుల్లో పెట్టు. ఆయన నీకు బలమవుతాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడు. భయం కన్నా దేవుడు గొప్పవాడు. సమస్య కన్నా దేవుడు శక్తిమంతుడు. నీ పరిస్థితి కన్నా ఆయన వాగ్దానం బలమైనది. నీవు ఒంటరిగా నడుస్తున్నావని అనుకుంటున్నావు, కానీ దేవుడు చెబుతున్నాడు, నా బిడ్డ, నేను నీ పక్కనే ఉన్నాను, నిన్ను మర్చిపోలేదు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. భయపడకము, దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.